పిల్లరా గడిచిన దినాన్న మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మొదటి 3 వచనాల గురించి మరి నేర్చుకోవటం అనేది జరిగింది. అందులో ప్రాముఖ్యంగా మరి విందుకు ఆహ్వానించబడినప్పుడు ఒక రాజు పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేయడానికి అనేకులను ఆహ్వానించడానికి ఏర్పరచబడింది అన్నటువంటి విషయాలు. అందులో ఈ పెళ్లికి తాలూకు విషయాలు యూదుల్లో ఇశ్రాయేలీల్లో ఎలా ఉంటాయి, ప్రధానం ఏకమవటం, ఈ విషయాలు, తర్వాత పెళ్లి కుమారుడు ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు, ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో 4వ వచనం నుండి 10వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. నేను చదువుతున్నాను, చూడండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే విందు యజమానుడు నిజంగా ఆయన ఏకఛత్రాధిపత్యం, లేదంటే ఆయన ఒక బాసిజం లేదా ఒక నియంతృత్వం అనేది కలిగి ఉంటే వేరే విధంగా ఉండేది పరిస్థితి. ఎందుకంటే పిలిచిన తర్వాత వాడు రాకపోతే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పిలిస్తేనే అయితే వస్తామని చెప్తాం. మనం ఏదానికైనా పెళ్లికే అనుకుందాం, ఆహ్వాన పత్రిక మనకి ఇచ్చినప్పుడు తీసుకొని సంతోషంగా వస్తామని చెప్తాం, వెళ్తాం. లేదా వస్తామని చెప్పి సున్నితంగా తిరస్కరించినట్లుగా మనం వెళ్ళకుండానైనా ఉంటాం, అంతే తప్ప మనం ఏం చేయం కదా. కానీ ఇక్కడ గమనించగలిగితే వీళ్ళు రాకపోయారు. ముందు విందుకు పిలిస్తే రాకపోయినందుకు ఆయన వెంటనే కోప్పడలేదు. దేవుడు ప్రతిదినం కోపపడు దేవుడు కాడు అని చెప్పడం. ఇంకా చెప్పాలంటే దీర్ఘశాంతము, దేవుడిది దీర్ఘశాంతం చాలా గొప్పదండి. దేవుడితో ఉన్నటువంటి దీర్ఘశాంతంతో పోల్చినప్పుడు 0.001% కూడా ఆయన బిడలంగా పిలువబడుతున్న మనలో ఉండదు. మనదంతా తొందరపాటే. ప్రతి విషయంలో ఎమరపాటు, తొందరపాటు, మాట తూలేస్తాం తొందరగా, ఆలోచనలు మార్చేసుకుంటాం తొందరగా, అభిప్రాయాలు మార్చేసుకుంటాం తొందరగా, ఫలానోళ్ళు ఇంతే అని ఫిక్స్ అయిపోతాం, చిత్రీకరించుకుంటాం మనసులో. ఈ తత్వం ఏమాత్రం మంచిది కాదు. దేవుడు విందుకు పిలిచిన తర్వాత ఆయన రెండోసారి కూడా వేరొక దాసులను పంపించి ఈసారి ఏం చెప్తున్నా అంటే, విందు అంటే ఏమైనా సరిగా అర్థం కాలేదేమో, అందుకే ఆ విందులో మెను ఏముందో చెప్పండి రా, వెళ్ళి అందులో ఏముందో చెప్పండి. అందుకే ఏమని చెప్పబోతున్నా అంటే, ఎద్దులు ఉన్నాయి, క్రొవ్విన పశువులు ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పశువులు, ఎద్దులు మాత్రమే కాదు, రాలుగా లేవు, అవి జీవంతో ఉండే పరిస్థితి కాదు. వాటిని ప్రిపేర్ చేసేసాం. ఎద్దులు పశువులు ఉన్నాయి, వాటిని రెడీ కూడా చేసేసాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ కోసి, తర్వాత వాటికి మసాలాలు కలిపి, తర్వాత వాటిని ఉడకబెట్టి,
రెడీ చేసే పరిస్థితుల్లో టైం పడుతుంది కదా, అది కూడా లేదు, అయిపోయింది. ఎద్దులు పశువులు అన్నిటికీ కూడా రెడీగా సిద్ధంగా అంతా సిద్ధంగా ఉంది. ఇక పెళ్లి బిందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పమని మరికొందరు దాసులను పంపించాడు దేవుడు. నిజంగా బిడ్డల్ని ఎలా ప్రేమించాలో ఈ ప్రపంచంలో ఎవరిని చూసి నేర్చుకోవాలంటే ఒక దేవుణ్ణి చూసి నేర్చుకోవాలి. బిడ్డల పట్ల మనకు ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎంతగానో ప్రేమిస్తున్నాం మన బిడ్డలని. మన అందరం దీంట్లో ఫెయిల్యూరే. ముఖ్యంగా పిల్లల పట్ల ఏముండాలంటే సహనం ఉండాలి, ఓర్పు నేర్పు ఉండాలి. దాని తాలూకు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు బిడ్డలను దేవుడి చేతిలో ఆయన సాధనంగా బలమైన బాణాలుగా సిద్ధపరచడానికి కావలసిందే ఓర్పు అండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుందట. మీ ఓర్పు చేత మీ ప్రాణాలను మీరు దక్కించుకుంటారు అంటారు. కనుక ఓర్పు దేవుడి సొంతం. ఈరోజు ఆ ఓర్పే మనకు లేదు. మళ్ళీ పంపించాడు. అప్పుడు కూడా ఏం జరిగింది అని అంటే 5వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 5వ వచనంలో, వారు లక్ష్యము చేయక అయినా కూడా రెండోసారి పిలిపించినా కూడా వాళ్ళు ఖాతరు చేయలేదట. మొదటిసారి ఎవరినైతే పిలిచారో రెండోసారి కూడా వాళ్ళే పిలిచారు. ఈ మొదటిసారి రెండోసారి పిలువబడినటువంటి వ్యక్తులు ఎవరంటే ప్యూర్లీ యూదులు, ఇశ్రాయేలు. దేవుడు ఎప్పుడు కూడా అంత సులభంగా వదిలేడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, నెవర్ గివ్ అప్ అని, వదిలేయొద్దని. నాడు యూదుల్ని ఇశ్రాయేలీలను కూడా అంత సులభంగా వదిలేయలేదండి. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పటికీ ఆ మహాలోకం పరలోకంలో ఉంటూ కూడా మనందరం కూడా పరలోకం వెళ్ళాలి, దాని గురించి పెద్దగా తెలిసినా తెలియకపోయినా అని అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకు అని అడిగితే ఒకవేళ అక్కడ మనకు దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు అని. చిత్రం ఏంటంటే అవన్నీ అదే లోకంలో మానవ జాతిని ప్రారంభించిన నాట నుండి దేవుడు బాధపడుతున్నాడు, అనుభవిస్తున్నాడు. తెలుసా, నా కోసం ఎవరు వెళ్తారు అని అక్కడ నుండి కూడా బాధపడుతున్నాడండి. ఆనందలోకంలో కూడా ఉండి బాధపడగలుగుతున్నాడంటే ఆ ఘనత పిల్లలదే. ఎవరో చెప్పారు మాట, సన్ స్ట్రోక్ అంటారు కదా. సన్ స్ట్రోక్ అంటే ఏంటండి తెలుసా మీకు? వడదెబ్బ లేదా ఎండ దెబ్బ అని అంటారు. వెరీ గుడ్ అమ్మ. ఈ వడదెబ్బ, ఎండ దెబ్బ అనేటటువంటి దెబ్బ కంటే పవర్ఫుల్ దెబ్బ ఏంటో తెలుసా? అది కూడా సన్ స్ట్రోకే, కాకపోతే SUN కాదు, SON. అంటే బిడ్డలు కొట్టే దెబ్బ, అంటే బిడ్డలు వలన కలిగే బాధ అది శత్రువు కొట్టే దెబ్బ కంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. అది అనుభవిస్తున్నాడు దేవుడు ఈ రోజు నుంచో, ఎంతో కాలంగా, ఎన్నో తరాలుగా, ఎన్నో కోట్ల మంది అది పెయిన్ భరిస్తున్నాడు దేవుడు. రెండోసారి కూడా పంపితే వాళ్ళు ఏం చేశారట అంటే 5వ వచనంలో, ఒకడు తన పొలానికి, మరి ఒకడు తన వర్తకానికి వెళ్ళారట. మీకు క్వశ్చన్ చెప్పంటారా? పొలానికి ఎందుకు వెళ్తారు? ఆఖరిగా అల్టిమేట్ గా ఏ ఏ పర్పస్, ఏ ఉద్దేశం, ఏ ఫలం కోసం? వర్తకానికి ఎందుకు వెళ్తారు? ఒక రెస్పాండ్ అవ్వండి.
వాళ్ళ దగ్గర ఉన్నటి అమ్మి దాని ద్వారా లాభం పొందడానికి వెళ్తారు. ఓకే మా, ఆఖరిగా అల్టిమేట్ గా చెప్పాలంటే వాళ్ళు విందు చేసుకోవడానికి కదా సందర్భం ఇది కాబట్టి. వాడికి పొలానికి ఎందుకు వెళ్తున్నాయంటే వాడు 5,000 చక్కగా నోట్లోకి వెళ్ళడానికి, విందు చేసుకోవటానికే వెళ్ళాలి. వర్తకానికి ఎందుకు వెళ్ళాలి? అది కూడా విందు కోసమే కదా. కుట్టి కోసం కోటి విద్యలు అంటారు కదా. అసలు వీళ్ళందరూ అంటే మనిషి ఎంత పిచ్చిలో వెళ్ళిపోతున్నారంటే, ఒక మైకంలో, ఒక మాయలోకి ఎలా వెళ్ళిపోతున్నారంటే, ఏదో పందికి సంబంధించి ఒక సామెత ఉంది. పంది బతుకు అన్న గీ అంటదట, చావు అన్న గీ అంటదట. అట్లా తయారయ్యాం మనం అందరం. ఇక్కడ చూస్తే మీకు విందుంది రండి అంటే పనికి పోతున్నాయేంటి? విందుంది రమ్మని పిలిస్తే పనికి వెళ్ళటం ఏంటి? వాడు పొలానికి వెళ్తున్నాడు, ఒకడేమో వర్తకానికి వెళ్తున్నాడు. సేమ్ ఇలాంటి సందర్భమే మనకు లూకాసు వార్తలో కనబడుతుంది. 14వ అధ్యాయంలో ఒకసారి సందర్భాన్ని కూడా చూద్దాం. మనలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటాం. 14వ అధ్యాయంలో సందర్భం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, పన్నెండవ వచనం నుండి 14వ అధ్యాయం లూకాసు వార్త 12వ వచనం నుండి సందర్భం మొదలవుతుంది. అది ఏంటి అని అంటే, పగటి విందు గాని రాత్రి విందు గాని నువ్వు చేసేటప్పుడు నీ బంధువుల్ని, నీ మిత్రులను, నీకు నెలవైన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని పిలవద్దు అంటాడు. చిత్రం, మనందరం ఏం చేస్తామంటే ఇదే పని చేస్తాం. ఏదైతే వద్దు అంటావు అదే పని చేస్తాం. ఎందుకంటే మన జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? మన ఆది తల్లిదండ్రులు ఎవరు? ఆదాము గారు, హవ్వమ్మ గారు. తండ్రి కూడా చెప్పాడు క్లారిటీగా, నాయన నువ్వన్నీ తినేసి. తోట ఎంత పెద్ద అనుకుంటున్నారు, చిన్న తోట అనుకుంటున్నారేంటి? మన ఇంటి రోజు ఉన్నటువంటి చిన్న తోట కాదు అది. దేశాల్లో విస్తరించిన పెద్ద తోట. దేవుడి చెయ్యి సామాన్యమని కాదండి. అప్పుడప్పుడు చెప్తారే ఆయనది పెద్ద చెయ్యని, ఆమెది పెద్ద చెయ్యని. అంటే బాగా ధారాళంగా పెట్టేస్తారు. భోజనం పెట్టేటప్పుడు కూడా కడుపు నిండా పెట్టేస్తారు. ఇచ్చేటప్పుడు కూడా బాగా బలంగా ఇచ్చేస్తారు. అంటే అలాగా పెద్ద చెయ్యి అని అంటారు. ఇప్పుడు దేవుడి చెయ్యి కాని చెయ్యి కదా. అందుకే ఇద్దరి కోసం ఏం చేశాడంటే దేశాల్లో విస్తరించినంత పెద్ద తోట పెట్టి తోట నిండా పండ్లు రకరకాలైనటువంటి నిరభ్యంతరంగా ఏదైనా తిన్నాను, అదొక్కటి తినదండి. అక్కడి నుంచి వచ్చింది మనకు మెంటాలిటీ ఏదండి. ఇదొక్కటి ఏదైతే చేయొద్దు అంటామో అదే చేస్తాం కదా. ఇవన్నీ చేయనైనా ఇది మాత్రం చేయొద్దు. ఒకసారి ఏం చేసామంటే, ఒకసారి ఒక సేవకుడు ఏం చేశాడంటారండి, పురుషులకు మాత్రమే సదస్సు, దయచేసి స్త్రీలు ఎవరు రాకండి అని పెట్టాడు. అంతేనండి. ఆ సెల్ ఫోన్ నెంబర్స్, సంప్రదించవలసినటువంటి నంబర్ల కింద ఉన్నప్పుడు వాళ్లకు ఎంతో మంది సిస్టర్స్ ఫోన్ చేసి, మీరు సిస్టర్స్ ఎవరు రావద్దన్నారు కదా, మేము వస్తాం. దేవుడు అందరికి సమానమే కదా. దాసులని, పురుషులని, స్త్రీ అని భేదం ఏం లేదు కదా. వాళ్ళ కోసమే ఎందుకు పెడుతున్నారు అంటే, మా గురించి ఏవో చెప్పాలనుకుంటున్నారు పాస్టర్ గారు మీరు, కాబట్టి మేము కూడా వస్తాం అని చెప్పి పురుషుల కంటే ఎక్కువ వచ్చారండి స్త్రీలు మీటింగ్కి. ఇక్కడ పగటి కాలపు విందు కానీ రాత్రి కాలపు విందు కానీ చేసేటప్పుడు బంధువులు, ధనవంతులను, పొరుగు వాళ్ళు పిలవద్దు. ఎందుకంటే వారు నిన్ను మళ్ళీ పిలుస్తారు. కాబట్టి నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. అంటే ఒక సాయం చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో సాయం చేయాలంటే,
వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి ఇవ్వనటువంటి వాళ్ళైతే చేయాలి. మనం ఎలాంటి వాళ్ళు? వాళ్ళు తిరిగి ఇవ్వరని తెలిస్తే అసలు చెయ్యం. ఇదిగోమ్మ పులగూర అంటే, ఇదిగోమ్మ తీయగూర అని అంటాం. తిరిగి వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనం ఎందుకు ఇస్తామండి? నెవర్. మనం ఎప్పుడు కూడా సుంకరులను పాపులుగానే ఉండాలనుకున్నవాడు. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు. వాళ్ళకు వందనాలు చెప్పే వాళ్ళకే వందనాలు చెప్తారు. మిగతా వాళ్ళకి చెప్పరు. మిగతా వాళ్ళని ప్రేమించరు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు 15వ వచనంలో, లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పినప్పుడు, ఇప్పుడు చెప్తున్నటువంటి మాట యేసుప్రభులు వారు ఏమంటున్నారు? 16వ వచనం, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఎవరినైతే పిలవడానికి వెళ్ళారో ఆ పిలువబడినటువంటి వాళ్ళందరూ కూడా ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలాన్ని కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించవెలుచున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనెను. చూసారా? విందుకు రండిరా అంటే, పిలిచి పిల్లనిస్తాము అంటే, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి అని అడిగినట్టు ఒకడు. విందుకు రమ్మంటే నెపాలు చెప్తున్నారేంటి? కనకపు సింహాసనం సునకానికి తగదట. మేము మహారాజులం కాదు, తెలివిమంతులం కాదు, జ్ఞానవంతులం కాదు, నీకు తగిన బిడ్డలు ఏమాత్రం కాదని నిరూపించుకుంటూ ఉంటాం మనం మానవులంగా, మన చర్యలతో, మన మాటలతో, మన నిర్ణయాలతో, మన పనులతో. కాబట్టి కొంతమంది రారు. కాకపోతే ఈ లూకాసు వార్తలో చెప్పబడిన నెపముల్లాంటి నెపములు ఇక్కడ చెప్పలేదు. కానీ వాళ్ళు ఒకరు పొలానికి వెళ్ళారు, ఒకరు వర్తకానికి వెళ్ళారు. అలాంటి టైంలో ఏం జరిగింది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాడు అని అనుకోవటం మన అవివేకం. ఎందుకంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 6వ వచనం, తక్కిన వారు అంటే ఎవరు వీళ్ళు తక్కిన వాళ్ళు? అటు పొలానికి గాని ఇటు వర్తకానికి గాని వెళ్లకుండా సోమరులుగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏ పనికి పోరు, 3వ వర్గం ఇదే. ఏ పని బాట లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేశారు. మామూలుగా చంపటం కాదు, ఇది అవమానం పరచి చంపేశారట. అంటే ఎట్లా వ్యవహరించి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. విందుకు రండి అని పిలిచినటువంటి వ్యక్తులను అవమానించడం ఏం అవసరం ఉంది? పోనీ అవమానంతో ఆగేశారా అంటే వాళ్ళు చంపేశారట ఏకంగా. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాసులంటే నాడు ప్రవక్తలు, నేడు బోధకులు, మర్చిపోకండి. దేవుని దాసులంటే నాడు ప్రవక్తలు, నేడు తన సేవకులు. ఇది ఎలా చెప్పగలము అంటే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం ఒకటి చదవండి. చదివిన తర్వాత మీరు ఏం గ్రహించారో కూడా చెప్పండి.
పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యంగా బోధించుతుందురు. ఓకే, నేను గమనించండి. ఈ మాటలు బాగా చదివిన తర్వాత ఫస్ట్ లోనే ఉన్నటువంటి వచనాలు పరిస్థితులు మనకు ఒక మంచి విషయం చెప్తున్నారు పేతురు గారు. ఏమైనా గ్రహించారా? అబద్ధ ప్రవక్తలు ప్రవక్తలు అంటున్నారు. ఇంకా అబద్ధ బోధకులు ఉంటారు. అంటే ఇక్కడే ఉంది. పాత కాలంలో, పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు ఉండిర్రి అంటే ఏంటి అర్థం? పాస్ట్ జరిగిపోయింది. అటువల్లనే మీలో కూడా బోధకులు ఉన్నారు అని. ముందెవరున్నారు? ప్రవక్తలు, ఇప్పుడు బోధకులు ఉన్నారు. ఈ డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. చదివేటప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకేం అర్థం కాదండి. వన్స్ ఎవరున్నారు? అబద్ధ ప్రవక్తలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు? అబద్ధ బోధకులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు లేరన్నమాట. ఇప్పుడు ప్రవక్త అని పెట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు? అబద్ధం చెప్పే బోధకులే వాళ్ళు. ఎవరైనా ప్రవక్త అని పెట్టుకుంటున్నారనంటే వాళ్ళు అబద్ధికులే. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే యోహాను కాలం వరకు ప్రవక్తలు ఉన్నారు అని మనం క్లారిటీగా తెలుసుకున్నాం. ఇది వరకటి కాలం కదా. బాప్తీసు యోహాను గారి తరం వరకు ప్రవక్తలు ఉన్నారు. ఆ తదుపరి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినారు. కాదమ్మా. ఇప్పుడు బాప్తీసు యోహాను గారి తరంలోనే కదమ్మా యేసు ప్రభుల వారు ఉండేది. తర్వాత మన ఈ అపోస్తలు కూడా ఉండేది. ఆ తదుపరి ఎవరు వచ్చారు? ఏ సిస్టమ్ వచ్చింది అని అంటే బోధకుల సిస్టమ్ వచ్చింది. ప్రవక్తల సిస్టమ్ పోయి బోధకుల సిస్టమ్ వచ్చింది. అంటే ఇప్పుడు దేవుడి దాసులు ఎవరన్నమాట? బోధకులు. బోధకుల్ని విందు సిద్ధపరచాము తినండి అని ఆహ్వానం పలికిన బోధకులను కూడా చంపేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఆ రోజు చంపిన వాళ్ళు ఎవరు? ప్రవక్తలు చంపిన వాళ్ళు ఎవరు? సోమరులుగా ఉండేవారు. ఇంకా వాళ్ళని ఎవరంటాం? యూదులు, ఇశ్రాయేలీయులు. దేవుని దాసులైనటువంటి ప్రవక్తల్ని అవమానపరిచి చంపిన వాళ్ళైతే ఇప్పుడు బోధకుల్ని, అంటే మంచి నికార్స్ అయినటువంటి బోధకుల్ని దొంగల్ని చంపరు. మళ్ళీ దొంగల్ని, దోచుకునే వాళ్ళని చంపేటటువంటి పరిస్థితి ఉండదు. ఎవరిని చంపారు? వీళ్ళు మంచి వాళ్ళని చంపారు. దుర్మార్గులు మంచి వాళ్ళని చంపేస్తారు అంతే. ఇప్పుడు మంచి సేవకుల్ని, మంచి బోధకుల్ని ఎవరు చంపుతారు? ఇప్పుడు చంపేవాళ్ళు ఎవరు? అవమానపరిచే వాళ్ళు ఎవరు చెప్పండి? క్రైస్తవులు. వెరీ గుడ్, క్రైస్తవులు. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రవక్తల స్థానంలోనికి వచ్చిన వాళ్ళు బోధకులు. ఆనాడు ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేల్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు, క్రైస్తవులు. అంటే క్రైస్తవులమైన మనం కూడా బోధకుల్ని ఏం చేయటానికి అవకాశం ఉందన్నమాట. ఏం చేయడానికి అవకాశపరిచే అవకాశం ఉంది, చంపే అవకాశం ఉన్నది. కాకపోతే వాళ్ళు భౌతికంగా చంపేశారు, మనం ఆత్మీయంగా చంపేస్తాం, మానసికంగా చంపేస్తాం, అంతే తేడా. ఇప్పుడు భౌతికంగా చంపేవాళ్ళు ఎవరు ఉండరు. భౌతికంగా చంపేవాళ్ళు లేకపోయినా దానికంటే బాధాకరమైనటువంటి రీతి ఏంటంటే వాళ్ళని ఆత్మీయంగా అవమానపరిచి ఆత్మీయంగా చంపేస్తాం. ఆ ప్రమాదం కూడా పొంచి ఉంది, గుర్తుంచుకోండి. ఇంకా చూద్దాం.
సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు దేవుడు అని అంటే 7వ వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 7వ వచనం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అంటే దేవుడి తరపున వచ్చినటువంటి విషయం అనేది దేవుడికి అస్సలు సహించని విషయం ఏదైనా ఉందంటే తన ప్రతినిధులుగా పంపినటువంటి వాళ్ళు చాలా కోల్పోయి ఉంటారండి. సాకుడంటే మరి మీకు ఏం అర్థమైందో ఎంత తెలిసిందో నాకైతే తెలియదు, కానీ దేవుడు వీళ్ళు నా ప్రతినిధులు అని చెప్పి ఎన్నుకునే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళు ఎంత పోగొట్టుకొని ఉంటారో తెలుసండి. అందరిలాగా వాళ్ళు ఉండలేరండి, అందరిలాగా వాళ్ళు బాధపడలేరు కూడా అందరి ముందు. ఎందుకనంటే వాళ్ళు సాధారణ విశ్వాసులు కారు కదా. విశ్వాసులు బాధపడుతూ ఉంటే ఓదార్చిన బోధకుడిని చూసుకుంటారు, కానీ ఎక్కడైనా బోధకుడు కూడా మనిషి కదా, వాడికి కూడా కొన్ని బాధలు ఉంటాయి కదా అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు పిల్లలు మీరు గమనించండి, ఎంతవరకున్న మమ్మీ డాడీ ఇవ్వు 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 అనే వాళ్ళే ఎక్కువ దొరుకుతారు కానీ ప్రపంచంలో. అరే మా మమ్మీ ఎలా ఉంది, మా డాడీ ఎలా ఉన్నాడు, వీళ్ళ బాధలు ఏంటి, వీళ్ళకి ఆశలు ఏంటి, వీళ్ళ ఆశయాలు ఏంటి, వీళ్ళు ఎవరి కోసం ప్రాంగణం ఎంతమంది ఆలోచన చేస్తారు పిల్లలు? ఎంతమంది ఆలోచన చేస్తారు? ఇక్కడ తల్లులు తండ్రులు ఉన్నారు కదా, మీరే చెప్పండి. ఎవరమ్మా మాట్లాడలేదు? చెయ్యరున్నా. చాలా కష్టం అండి. ఎవరో ఎవరో ఒక్కరు ఇద్దరు అంతే. ఎవరో ఒకరో ఇద్దరో చేస్తారు అట్లా. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బాధ పెట్టేవాళ్ళే పిల్లలు. మనకే 2-3 పిల్లలు ఉంటేనే ఇలాంటి పరిస్థితి ఉంటేనండి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పిల్లలు ఉన్నారు దేవుడికి. వీళ్ళని బాగు చేయటానికి పంపిన వాళ్ళనే చంపేస్తే ఏం చేయాలి? ఎక్కడో యాక్సిడెంట్ అయ్యో లేకపోతే గాయాలయ్యో ప్రమాదం జరిగో ఉంటే అంబులెన్స్ పంపించింది అనుకోండి గవర్నమెంట్, ఎవరో ఒకరు అంబులెన్స్ పంపించారు. అంబులెన్స్ పంపిస్తే అంబులెన్స్ తగలబెట్టారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఎవరి ప్రాణాలైతే రక్షించటానికి వచ్చిందో అంబులెన్స్, వాళ్ళే ఆ గాయాలైన వాళ్ళు, ఆ ప్రమాదంలో ఉన్న వాళ్ళే అంబులెన్స్ తగలబెడితే అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అది దేవుడు చేశాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దేవుడి దీర్ఘశాంతానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎప్పుడు దేవుడు సహనంతోనే ఉంటాడు అనుకోవడం పొరపాటు. ఇప్పుడు మీరు గమనించగలిగితే ఆయన ఎప్పుడు దీర్ఘశాంతుడుగానే ఉంటాడు, ఎప్పుడు సహనంతోనే ఉంటాడు అనుకుని ఉంటే జలప్రలయం ఎందుకు వస్తుంది? వస్తుందండి? జలప్రలయం వస్తుంది. నోవా గారి కాలంలో సొదొమ గొమొర్రాల నాశనం జరిగేదా? జరగదు. దేవుడు ఉగ్గపడితే, దేవుడు ఓపిక పడితే ఆయనంత ఓపిక పట్టి వాళ్ళు ఎవరు ఉంటారండి? అండ్ అట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆయన కోపం వస్తే ఎవరు తట్టుకోలేరు. దేవుడికి కోపం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా నాన్నకు కోపం వస్తే అమ్మో ఇల్లంతా అల్లకల్లోలం అయిపోద్ది అంటారు. విన్నారా? మా అమ్మ కోపం వస్తే మామూలుగా ఉండదని మాట్లాడుతూ ఉండేవాళ్ళంటారు. దేవుడితో పోల్చినప్పుడు అమ్మ నాన్నలు ఏం పెద్ద చేశారండి మన కోసం? దేవుడితో పోల్చిన ఆయనతో పోల్చినప్పుడు అమ్మ నాన్నలు చాలా గొప్పవాళ్లే. మళ్ళీ వాళ్ళని డిగ్రేడ్ చేయట్లేదు నేను. మా అన్నీలు
మన అమ్మ నాన్నలు మన కోసం నిజంగా చెడ్డోళ్ళైనా ఒకవేళ ఎవరైనా ఉంటే మన బిడ్డలు బాగుండాలని ప్రాకులాడి సమస్తాన్ని దారపోసేవాడు. దేవుడితో పోల్చినప్పుడు అమ్మ నాన్నలు చాలా తక్కువ. అట్లాంటిది అమ్మ నాన్నలు కోపం వస్తేనే అంత పరిస్థితి ఉంటే అప్పుడప్పుడు చెప్తారు, మా నాన్న కొడితే చంప మీద కొడితే 5,000 పడతాయి. దేవుడు కొట్టడానికి పూనుకున్నాడు అనుకోండి, 5,000 చంప మీద పడ్డం కాదు, పంచ ప్రాణాలు పోతాయి, 5 ప్రాణాలు వెళ్ళిపోతాయి. ఆయన తీసేయాలనుకుంటే పెద్ద విషయం ఏం కాదండి. ఆయన దగ్గర ఏదో ఈ బాంబులు, కత్తులు, కొడవళ్ళు, స్కడ్లు, మిజైళ్ళు ఇవన్నీ అవసరం లేదు. మనందరికి తెలియని విషయం ఏంటంటే, ఒకసారి దానియేలు గ్రంథంలో బెల్షస్సరు రాజు అని ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసండి ఆయన? మీకు ఎవరికైనా తెలుసా? బెల్షస్సరు రాజు ఎవరు? తెలిస్తే చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. కోరుకున్నా నెబుకద్నెజరు రాజు ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి. నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడండి. ఎరుగుడమ్మ. నెబుకద్నెజరు రాజు కుమారుడు. ఆయన తర్వాత సింహాసనం మీదకి ఎక్కినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో దానియేలు గారు చెప్తున్న మాట ఏమని అంటున్నాడో ఒకసారి అందరూ చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. మనకి ఇదంతా చాలా అవసరం. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతులన్నీ ఎరిగియుండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విలువైనను గ్రహింపనైనను చేత కాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశముననున్నవో ఆయనను నీవు గణపరచలేదు. చాలమ్మా. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటూ ఉంటాం ఎవరంటే బెల్షస్సరు రాజు కదా, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను తెచ్చుకొని ద్రాక్షరసం పోసి తాగింది, మనం ఏం పాపం చేసామండి అనుకుంటూ ఉండొచ్చు. ఎంత చదివిన తర్వాత మనకు అనిపించేది అదే. అతనంటే అంత పాపం పాతకం చేశాడు, మేము చాలా మంచోళ్ళం అండి, పరమభక్తులు అండి అనుకుంటూ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడి ఉపకరణాలను తీసుకొచ్చినందుకే అలా ఉంటే ఏకంగా దేవుడి ఆలయాన్ని మనం పాడు చేసేస్తున్నాం. ఈ దేహం నిజంగా ఓ 120 సంవత్సరాలు బతకటానికి భూమి మీద అనుగుణంగా డిజైన్ చేయబడినట్టండి. కొందరు శాస్త్రవేత్తలు ఈ దేహం మీద రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీనికి 120 years డ్యూరబిలిటీ ఉండే విధంగా ఉంది. మరి ఎందుకయ్యా మధ్యలో ఎంతమంది పోతున్నారంటే, కేవలం మనం చేసుకున్న పనుల వల్ల, మనం తినే తిండిని మనం కాలుష్యం చేసుకోవటం వల్ల, వాతావరణాన్ని నాశనం చేసుకోవటం వల్ల దానిలో ఉన్నటువంటి పవర్ పోయింది. అందుకే తొందరగా మనుషులు చచ్చిపోతారు. 120 సంవత్సరాలు పోని, అంతవరకు కాకపోయినా 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద బతికి మన చుట్టూ ఉన్న మన తరానికి, మన పిల్లల తరానికి, వారి పిల్లల తరానికి దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీలో మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, జీవితం ఆవిరి వంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, తర్వాత నీటి మీద చేద నుండి జారే బిందువు లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఇవన్నీ వింటూ ఉంటాం కదా. అసలు ఇవన్నీ ఎవరికి వర్తించో తెలుసా?
అమ్మ మాట్లాడండి. మీరు మెసేజ్ విన్నారా? అది ఎవరు విన్నా అసలు? మన జీవితము ఆవిరి వంటిదా, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినదని మెసేజ్ ఒకటి మాట్లాడా. ఎవరైనా విన్నారా? ఈ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు విన్నారమ్మా? రైట్. అంటే ఇప్పుడు ఇది మనకు వర్తిస్తుందమ్మా? దేవుని నమ్మిన బిడ్డలకు వర్థిస్తుందా ఇది? కాదన్నా, క్రీస్తులో కూడా మన జీవం దాచబడిందని చెప్పింది. మనకైతే విశ్వాసులకైతే నిజంగా మన జీవము క్రీస్తునందు దేవునిలో దాచబడిందట. ఎవరి కోసం ఈ మాటలన్నీ దేవుడు చెప్తాడంటే అవిధేయుల కోసం, లోబడని వాళ్ళ కోసం చెప్తున్నటువంటి మాట. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసుకుని లాభము పొందుకుందాము అని, లాభం పొందుదాం పదా అని చెప్పుకొని వారలారా మీ జీవమే పాటిది అంటాడు. అంటే అలా ఎవరైతే ఈ వ్యాపార దృష్టితో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ కొరకది. మనకైతే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ బిడ్డలకు నేర్పించేంత వరకు బతుకు అంటున్నాడు. అంతకాలం బతకాలి, అంతమందిని వెలిగించాలి. ఎందుకనంటే మనమే మన పిల్లల్ని పెద్దగా అలా పట్టించుకోకుండా పోతే వేరే వాళ్ళే పట్టించుకుంటారండి. ఏం అవసరం వాళ్ళకి ఏం అవసరం? మనలాగా పెంచగలరు వాళ్ళు? అమ్మ నాన్నలు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు పిల్లలకి? అమ్మ నాన్నలకు పిల్లల్ని ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? దేవుడు పెంచు, మీకంటే భక్తి పరులుగా పెంచు, మీకంటే దేవుడి కోసం త్యాగం చేసే వాళ్ళుగా పెంచు, మీకంటే సమకట్టే వాళ్ళగా పెంచు, మీకంటే వెలిగించే వాళ్ళగా పెంచు అని ఇచ్చాడు. ఆ తదుపరి తరాలకు కూడా దేవా వచ్చు తరములకు నీ సాక్షిగానే ఉండాలి, అందుకే నన్ను కాపాడంటాడు. అలా మనం ఎక్కువ కాలం బతికి సాగరన్న సత్యవేశ సాగర్ గారు పాట పాడి పువ్వు కింద పరిమళం అన్నాడు. బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను వెదజల్లవా అని. అంతకాలం బతకాల్సిన వాళ్ళం, అంతకాలం దేవుడి సేవలో సంఘంలో ఉండాల్సిన వాళ్ళం, దేవుడిచ్చిన సంపాదనను దారపోయాల్సినటువంటి వాళ్ళు, దేవుడిచ్చిన సమయాన్ని ఇవ్వాల్సిన వాళ్ళు, దేవుడిచ్చిన దేహాన్ని ఖర్చు చేయాల్సిన వాళ్ళం, ఇంత చేయాల్సిన వాళ్ళం మనం అంతా. కానీ అలా చెయ్యట్లేదు అని అంటే బెల్షస్సర్ రాజు కంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నట్ట కాదా చెప్పండి? వాళ్ళు కేవలం మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను వాడారు వాళ్ళ స్వార్థానికి. ఈరోజు మనం పూర్తిగా దేవాలయాన్ని మన సొంత ఖర్చుల కోసం వాళ్ళే. కొంతమందికి మోకాల గుజ్జులు అరిగిపోయాయని చెప్తూ ఉంటారు. ఎవరి కోసం అరిగాయి? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని చెప్పబడ్డాయి కదా, ఆ విధంగా తిరిగి అరిగిపోయాయా? ఎవరి కోసం తిరిగి అరిగేవి? చూపు తగ్గిపోయింది. ఏం చూసి ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచి బైబిల్ చదివి కళ్ళు పోయాయా? శక్తి చన్నగిల్లిపోయినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. మొత్తం అన్ని అరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయట. ఎవరి కోసం అరిగాయి అవన్నీ? ఎవరి కోసం కరిగాయి? పుట్టినప్పటి నుంచి మనకు గుర్తుపెట్టుకోండి, భార్యను, భర్తను, పిల్లలను, కుటుంబాన్ని ఇస్తున్నాయంటే అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశీర్వాదం ఒకటే కాదు, టెస్ట్ దేవుడు పెట్టే పరీక్షది. ఈ పరీక్షలో పిల్లలు అని దేవుని పిల్లను, దేవుని బిడ్డను అనేది మర్చిపోతే ఎట్లా? భార్య భర్త అని అనుకొని మనమంటూ ఒక బాధ్యతలో ఉన్నామని మర్చిపోతే ఎలాగా? అప్పుడు బెల్షస్సర్ రాజు కంటే తప్పు చేసినట్టు కాదో చెప్పండి. అందుకే బెల్షస్సర్ రాజుకు తెలియని విషయం చెప్తున్నాడు, మనందరికి తెలియని విషయం చెప్తున్నాడు. ఏమనంటే, నీ ప్రాణం, నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో. మన ప్రాణాలన్నీ దేవుడి వశాలున్నాయి. మన రిమోట్ అంతా కూడా దేవుడి దగ్గర ఉంది, మర్చిపోకండి. పాపం ఎవరైనా మెల్లో చైన్ లేదని బాధపడతారేమో. అందరి మెళ్ళలో చైన్లు ఉన్నాయి. మనందరి మెల్ల భూమి మీద ఎంతమంది ఉన్నారో అంతమంది మెళ్ళలో చైన్లు ఉన్నాయి. కాకపోతే అది బంగారు చైన్ కాదు, తేడా జరిగితే లాగేటటువంటి చైన్. ట్రైన్లో చైన్ లాగితే ప్రాణాలు పోతే చూసారా?
ట్రైన్లో చైన్ లాగేస్తే ఆగిపోతుంది చూసారా? పెద్ద ట్రైన్ చిన్న చైన్ లాగేస్తే అలాగా ఒక్కసారి లాగేశాడంటే అయిపోయింది. లాజరస్ బ్రదరు ఈరోజు పోయాడట అనే వార్త మీకు వస్తాయి ఆయన చైన్ లాగితే. నా మీద పెట్టుకొని చెప్తున్నాను, మీ మీద మీరు పెట్టుకొని చెప్పుకోండి. కాబట్టి మన ప్రాణం, మన సకల మార్గంలో ఆ దేవుడి వశాన ఉన్నాయి. తేడాలు జరిగితే కుదరదు. అప్పుడప్పుడు చెప్తారు, తాతకు దగ్గులు నేర్పించకూడదు, చేప పిల్లకి ఈత నేర్పించే పరిస్థితి రాకూడదని. దేవుడి దగ్గర మన కుప్పి గంతులు. అందుకే ఏం చేశాడు? వద్దాం ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి రాజు కోపం వచ్చేసింది, దండులను పంపించాడు, బెటాలియన్లే పంపించేశాడు. ఆ నరాంతకులను సంహరించి వారు పట్టణం తగలబెట్టడం అనే దేనికి సూచన తెలుసండి? సమూల నాశనం. వీడి తాలూకు ఏది మిగలకూడదు అని అనుకున్నప్పుడు చేసే పని ఏంటంటే తగలబెట్టేస్తాం. దేవుడు ఏమనుకున్నాడంటే అసలు వీళ్ళ ఎవరిది నిలబడకూడదు అనుకున్నాడు. మన విషయంలో కూడా అలా అనుకోకూడదండి. మన విషయంలో దేవుడు ఎప్పుడు అలా అనుకోకూడదు. అన్ని రోజులు క్షమించినట్టే, కరుణించినట్లే, సహించినట్టే, భరించినట్టే ఉంటాడు అనుకుంటే పొరపాటు. దేవుడికి కూడా, ఆయన సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఆయన కోప్పడితే పరిస్థితి ఇలా ఉంటుంది. 8వ వచనం చూద్దాం. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు, కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను అన్నాడు. ఇక రాజమార్గంలోకి పోయింది. ఎందుకంటే పట్టణం అంతా తగలబడిపోయింది కదా, మిగిలింది రాజమార్గమే. వీళ్ళందరిని పిలుచుకురండి అని అంటే వీళ్ళు ఏం చేశారంటే చూడండి 10వ వచనంలో, ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. చిత్రమైన విషయం ఏంటి తెలుసా? వీళ్ళు రిజెక్ట్ చేయలేదు ఆహ్వానాన్ని, ఆ ఇన్విటేషన్ ని వాళ్ళు కాదనలేదు. ఇంతకు ముందు వాళ్ళలాగా తిరస్కరించలే, లక్ష్యం చేయలే, నెపములు చెప్పలే, పొలానికి వెళ్ళలేదు, వీళ్ళు వర్తకానికి వెళ్ళలేదు, డైరెక్ట్ గా వచ్చేసినట్టున్నారు. ఈ వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఎవరండి వీళ్ళు? ఈ మంచోళ్ళు, ఈ చెడ్డోళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అంగహీనులు, వీళ్ళు ఎవరికి సాదృశ్యం అనుకుంటున్నారు? ఎవరు వీళ్ళంతా? ఇంకా ఇంకా కొంచెం దగ్గరగా చెప్పండి, క్రైస్తవులు. మనమే దగ్గరగా చెప్పండి అంటే ఏం అర్థం అంటే మనం యూదులం కాదు, ఇశ్రాయేలీలం కాదు, యూదేతరులము, ఇశ్రాయేలీయేతరులము. మనమే ఆ చెడ్డోళ్ళము, ఆ మంచోళ్ళము, మనమే ఆ అంగహీనులము. ఎందుకని ఎలా చెప్పగలవేనంటే ఒకసారి అపోస్తుల కార్యం చూద్దాం. ఈ మాట చూస్తే మనకు క్లారిటీ చక్కగా వచ్చేస్తుంది. 13వ అధ్యాయం అపోస్తుల కార్యం 46వ వచనం ఒక చదవండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబా ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యుల యొద్దకును వెళ్ళుచున్నాము. ఏలయనగా చాలా క్లారిటీగా ఏమని చెప్తున్నారు వీళ్ళు పౌలు బర్నబాలు అంటే, మీరు కాదనుకున్నారు కాబట్టి మేము ఈ ఆఫరు వేరే వాళ్ళకి ఇస్తున్నాము. యూదులు ఇశ్రాయేలు కాదనుకుంటే వెళ్ళేది అన్ని జనుల దగ్గరికే. అంటే చిత్రం ఎంత అద్భుతమైన విషయం అంటేనండి, వాళ్ళు కాదనుకోవడం మనకి ఎంత మహద్భాగ్యం అయింది. అసలు వాళ్ళు కూడా కళ్ళకద్దుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది తెలియదు కానండి. అందుకే వాళ్ళ తొట్టుపాటు మనం నిలవడానికి కారకమైనటువంటి ఏది ఏమైనా మనకు మేలైంది. సో
దేవుని బిడ్డలంగా మనం మారడానికి అన్యజనులంగా ఆ మంచోళ్ళు, చెడ్డోళ్ళు, అంగహీనులలో ఉన్నటువంటి వాళ్ళని దేవుని బిడ్డ అన్న క్యాప్షన్ ఈ ప్రపంచంలో అత్యంత గొప్పదైనటువంటి హోదా ఏమన్నా ఉందంటారండి, ఒకటేనండి, దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అన్నటువంటిది చాలా చాలా గొప్ప హోదా అండి. అందుకే అతడు గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని యేసుప్రభుల వారి గురించి గబ్రియేలు దేవదూత మరియమ్మ తల్లితో చెప్పినటువంటి సందర్భం మనకు తెలుసు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది అది. కాబట్టి ప్రియులరా, ఆ భాగ్యం మనకు వచ్చింది. వచ్చిన దాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? మనం కూడా తిరిగి ఆ పాత ఆ రోత యూదులలాగా, ఇశ్రాయేలులాగా మారిపోతున్నామా? ఆలోచన మారిపోతే మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. దేవుడి తీక్షణమైన కోపానికి బలి కావలసిన పరిస్థితి వస్తుంది. అది మనకు రాకుండా జాగ్రత్త పడదాం. ఓకే, మిగిలినటువంటి విషయాలు రేపటి దినాన్ని మనం నేర్చుకుందాం. ఒకరు ప్రార్థించండి, ముగించుకుందాం.